తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా 2 రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల విచారణ వాయిదా పడింది. సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి ఆయన నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలని కేసీఆర్ చేసిన రిక్వెస్ట్ ను అధికారులు తిరస్కరించారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ రికార్డులో కేసీఆర్ అధికారిక నివాసం నందినగర్ గానే ఉందని, ఎన్నికల అఫిడవిట్లో కూడా అదే ఉందని, అందుకే అక్కడే విచారణ జరుపుతామని అధికారులు తేల్చి చెప్పారు. ఈ కేసులో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫిజికల్ ఆధారాలను ఫామ్ హౌస్ కు తరలించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొదటిసారి ఇచ్చిన మినహాయింపు ఇకపై ఉండవని స్పష్టం చేశారు. ఈసారి విచారణకు హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై ఈ విచారణ జరుగుతుంది. కేసీఆర్ విచారణ ముగిసిన వెంటనే ఇక సిట్ అధికారులు కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి కింద జారీ చేసిన ఈ నోటీసులు చట్టబద్ధమైనవని, వయసు దృష్ట్యా ఆయన ఇంటి దగ్గరే విచారించే వెసులుబాటు కల్పించామని పోలీసులు తెలిపారు. ఇక రేపు జరగబోయే ఈ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. విచారణ టైంలో కేసీఆర్ ఇచ్చే స్టేట్మెంట్లు ఈ కేసు గమనాన్ని మార్చనున్నాయి. పోలీసుల విచారణకు ఆయన సహకరిస్తారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.